విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బొబ్బిలి జనసేన కార్యాలయంలో బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గిరడ అప్పలస్వామి కూటమి మహిళలను ఘనంగా పుష్పగుచ్చం ఇచ్చి దుస్సాలువతో సన్మానం చేశారు. తన ఇంటి బిడ్డకి ఇచ్చే విధంగా సుమారు 20 మంది అక్కా చెల్లెళ్లకు పసుపు, కుంకం, పారాణి, గాజులు, పట్టుచీర ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు పెద్దింటి మనోజ్ కుమార్, సంచాన గంగాధర్, హరి, రాజా, జన, రామకృష్ణ, వరలక్ష్మి, రామలక్ష్మి, కూటమి మహిళలు గోన మానస, చెల్లూరు లక్ష్మి, చీమల గౌరి, బెగులు లక్ష్మి, అరిసెల ఈశ్వరమ్మ, బొంకురు గౌరీశ్వరి, బండపల్లి ధనలక్ష్మి, తప్పిట రమణమ్మ పాల్గొన్నారు. అలాగే మనోజ్ గారికి, మీడియా మిత్రులకు అందరికీ, అలాగే ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవాన్ని సంతరించుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి మహిళకు కూడా నా శిరస్సు నుంచి ఆధారపడిన తెలియజేసుకుంటున్నాను. ఈ రోజుని ఇంత బాగా సెలబ్రేట్ చేసినందుకు మీకు కూడా సార్ థ్యాంక్ యూ. మహిళలు అనేటప్పటికీ ప్రతి రంగంలో కూడా చాలా కష్టపడుతూ మన సనాతన ధర్మం నుంచి కూడా ఒక గది ఒక ఇంటికి మాత్రమే పరిమితమైన మహిళల్ని ఈరోజు మగవారితో పాటు సమానంగా బయటికి రాగలుగుతున్నాము అంటే మీ అందరి సపోర్ట్ వల్లే నేను చెప్తాను. ఎందుకంటే మహిళలకి బయటికి వస్తున్నామంటే ప్రతి భర్తో తండ్రో ఎవరో ఒకరు విజయం అనక మగాడి విజయం అనక ఒక ఆడది ఉందంటారు. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి పార్టీ అవనివ్వండి, కూటమి ప్రభుత్వం అవనివ్వండి, ఆయా రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు అవనివ్వండి, ప్రతి ఒక్క రంగంలోని టీచర్స్ అవని, ప్రతి రంగాల్లో కూడా చాలామంది మహిళలు మగవారికి సమానంగా పోటీ ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. విద్యారంగంలోనైతే అత్యధిక మార్కులు అమ్మాయిలే సాధిస్తున్నారు. అలా ప్రతి ఒక్క మహిళ కూడా ఎంకరేజ్ చేస్తూ తండ్రిగా, ఒక భర్తగా, ఒక అన్నదమ్ముడుగా ప్రతి మహిళ వెనుకున్న మీ మగవారందరికీ కూడా నమస్సుమాంజలి. స్త్రీ ఎంతో ఆనందంగా ఉంటుందో ఆ ఊరే కాదు, ఆ దేశమే కాదు, ప్రతిదీ బాగుపడుతుంది. ఏ ఇంట్లోనైతే స్త్రీ కంటతడి పెడుతుందో అది మంచిది కాదు. అలాగే మీ అందరూ కూడా మమ్మల్ని అందరినీ ఇంత దగ్గరగా చేరువ చేసి ఇంత చక్కగా ఒక ఆడపిల్లలకి కావలసిన పసుపు కుంకాలు, పారాని ఇవన్నీ మాకు ఇచ్చి మన సనాతన ధర్మాన్ని ఇంకొకసారి గుర్తు చేస్తూ ఆడదానికి ముఖ్యమైన 5 పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చీర ఇవి మీరు ఇచ్చి మమ్మల్ని సత్కరించడం మాకు చాలా ఆనందంగా ఉందండి. స్త్రీ ఒక శక్తి స్వరూపుని. స్త్రీ లేనిదే సృష్టి లేదు, సృష్టి లేనిదే ప్రపంచం లేదు. ఈరోజు స్త్రీ ఒక భారతదేశంలో కాదు, ప్రపంచం యావత్తు స్త్రీ గౌరవింపబడుతున్న కారణం స్త్రీమూర్తి తల్లిగా, దాసిగా వివిధ రూపాల్లో సేవ చేస్తుంది. అటువంటి స్త్రీని మనం గౌరవించి వాళ్ళు ఎప్పుడు సంతోషపడేటట్టు మనం చూసుకునే బాధ్యత మగవాళ్ళు ఉంది. అదేవిధంగా స్త్రీమూర్తులు కూడా పురుషులు కూడా అదేవిధంగా సంతృప్తిపరుస్తూ ఉంటే ఆ గృహం నిజంగా నిత్యం ధన సంపదలతో తొలుతుంటుంది. పౌరాణంలో చెప్తారు, ఎక్కడ స్త్రీ నవ్వుతుందో, ఎక్కడ స్త్రీ ప్రేమించబడతాదో, ఎక్కడ స్త్రీ గౌరవించబడతాదో ఆ ఇల్లు అది ఒక స్వర్గమయం. కాబట్టి స్వర్గమయం కావాలంటే ప్రతి ఇంటికి స్త్రీని గౌరవించాలి. స్త్రీల పట్ల గౌరవం చూపి వాళ్ళకి మర్యాద చేయాలి. ఇక్కడ విచ్చేసిన అక్క చెల్లెలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేడం గారు చెప్పినట్టు అసలు స్త్రీ అనేది లేకపోతే ఈ సృష్టి లేదు. అటువంటి స్త్రీ ఎక్కడైతే గౌరవపడతారో అక్కడే ఈ అంతా పచ్చగా చల్లగా లోకం అంతా బాగుంటుంది. సో మనందరి బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్క స్త్రీని గౌరవించవలసిందిగా, వారికి రక్షణగా ఉండవలసిందిగా మన మగవాళ్ళందరూ బాధ్యత. ఇలా వాళ్ళకి మనకు చేతనైనంత మనం వాళ్ళని ముందుకు నడిపి
ఈ సమాజం మరింత ఉన్నత స్థితిలో ఉండడానికి కారణమైన వాళ్ళను ఎప్పుడూ గౌరవించి వాళ్ళ ఆనందంగా చూసుకోవాల్సింది మనందరి బాధ్యత. మరొకసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.